హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా సదస్సు అట్టహాసంగా సాగుతోంది. గగనతలంలో విహంగ విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. వింగ్స్ ఇండియా సదస్సు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బేగంపేట విమానాశ్రయం వేదికగా వింగ్స్ ఇండియా 2026 అయితే జోరుగా కొనసాగుతుంది. ఈ రోజు చివరి రోజు కావడంతో అయితే జనరల్ పబ్లిక్ నిన్నటి నుంచి అలో చేస్తున్నారు. ఈ రోజు చివరి రోజు కావడంతో అయితే పెద్ద సంఖ్యలో ఇక్కడికి విజిటర్స్ వస్తున్నారు. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద సంఖ్యలో కాసేపటికి క్రితమే ఇక్కడ ఎయిర్ షో అయితే అయ్యింది. సో దీన్ని ఎయిర్ షో చూడడం కోసం కూడా పెద్ద సంఖ్యలో నగర వ్యాప్తంగా ఉన్న వాళ్ళే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. సో ఈ రోజు వీకెండ్ కూడా కలిసి రావడంతో అయితే ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వచ్చి దీన్ని చూస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక్కడ వస్తే ఎయిర్ షో మాత్రమే కాదు, ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ప్లేన్స్ కావచ్చు, డిఫరెంట్ ప్లేన్స్ అన్ని కూడా చూడడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. సో వింగ్స్ ఇండియా అంటేనే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కేవలం ఈ వింగ్స్ ఇండియాలో మాత్రమే ఇన్ని రకాల ప్లేన్స్ అనేవి మనకి కనిపిస్తుంది. మిగతా ఏ చోట కూడా ఇట్లాంటివి కనిపించవు. కాబట్టి పెద్ద సంఖ్యలో దీనికి ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు. సో ఆ క్షణాలు వచ్చాయి. సో నిన్నటి నుంచి అంటే 4 రోజుల పాటు జరిగే ఈ వింగ్స్ ఇండియా కార్యక్రమం మొదటి 2 రోజులు బిజినెస్ కి సంబంధించి బిజినెస్ డీలింగ్స్ కావచ్చు, డెలిగేట్స్ మధ్య ఒప్పందాలు కావచ్చు, సో కాన్ఫరెన్స్లు కావచ్చు, సో మినిస్టర్స్ తో మీటింగ్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మొదటి 2 రోజులు జరుగుతాయి. చివరి 2 రోజులు వీటితో పాటుగా జనరల్ పబ్లిక్ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేసిన ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో వివిధ దేశాలకు చెందిన ప్లేన్స్ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేసిన వాటిని చూడడానికి అయితే జనరల్ పబ్లిక్ కి అనుమతినిస్తారు. సో అంతేకాదు ఇక్కడ 100కి పైగా అంటే 131 స్టాల్స్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో దేశ విదేశాలకు చెందిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో తాము ఏ సర్వీస్ అందిస్తున్నాం ఏంటి అనేవి కూడా ఈ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసి ప్రజలకి వివరిస్తూ ఉంటారు. అంతేకాదు ఇక్కడ బిజినెస్ సంబంధించి కూడా అక్కడ కూడా ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? నేను కూకట్పల్లి నుంచి వచ్చానండి. 28 నుంచి స్టార్ట్ అయిందని తెలిసింది. సో 28, 29, 30 నార్మల్గా వేరే విఐపీస్ వాళ్ళకి టికెట్ ఉండే. సో ఈరోజు మనకు 31 లాస్ట్ డే ఉండే. సో అందరికీ ఫ్రీ టికెట్స్ అనేది ఇచ్చారు. అదే బుకింగ్ టికెట్ ఈచ్ వన్ కాస్ట్ 800 రూపీస్ ఏమో పడుతుండే. కానీ చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. మళ్ళీ ఎవ్రీ 2 సంవత్సరాల తర్వాత అయితే ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. కానీ చాలా బాగుంటుంది చూడడానికి అయితే. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. చాలా మంది వందలాది సంఖ్యలో అయితే వచ్చారు. ఫస్ట్ టైం అండి. చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్డ్. చాలా బాగుందండి. ఫస్ట్ టైం వస్తున్నా. ఫ్రీ టికెట్స్ వచ్చినాయి, మంచిగా ఫ్రీ టికెట్స్ వచ్చినాయి. చాలా బాగుంది. కొంచెం లేట్ వచ్చినాం, ఫ్రెండ్ ఇచ్చారు, వచ్చినాం. చాలా బాగుంది. కొంచెం లేట్ వచ్చినాం కానీ షో చాలా బాగుండే. వేరే కంట్రీలోకి వెళ్ళి చాలా మందిని చూసినా, చాలా మందిని మాట్లాడినా, చాలా మందిని మీట్ అయినా. చాలా బాగా అనిపించింది. యా, దట్స్ ఇట్. నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి తెలుగు పురాణి. ఓకే, ఇది చూసుకుంటే మొత్తంగా నగర నలుమూల నుంచి కూడా ప్రజలు వచ్చి అయితే దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చాలా ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఈ ఆకాశంలో విన్యాసాలు అనేది ఎక్కడ పడితే అక్కడ చెయ్యరు కాబట్టి. సో కేవలం ఈ వింగ్స్ ఇండియా కార్యక్రమంలో మాత్రమే ఇది చేస్తారు కాబట్టి. సో దీన్ని చూడడానికి ప్రత్యేకంగా అంటే 800, 900 టికెట్ పెట్టి మరి ఇక్కడికి వచ్చి ప్రజలు చూస్తున్నారు. సో చిన్న నుంచి పెద్దవాళ్ళు ఎవ్వరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు చూడండి ఎంత ఆనందంగా ఇక్కడ చూస్తున్నారు. సో స్కూల్ పిల్లలను కూడా అంటే పెద్ద సంఖ్యలో స్కూల్స్ కి సంబంధించి కూడా వాళ్ళు ఎక్కువ సంఖ్యలో వచ్చి స్కూల్ పిల్లలు కూడా ఇక్కడ ఏంటివి ఈ ప్లేన్స్ ఏంటివి, ఎట్లా వర్క్ అవుతాయి ఏంటి అనేది కూడా మా టీచర్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా వాళ్ళకి ఒక క్లాస్ లాగా కూడా బోధిస్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఇక్కడ బేగంపేట విమానాశ్రయం అయితే ఈ ప్రజలతో అయితే కిక్కిరిసిపోయింది. సో విసిగేస్తే రాళ్ళంత జనాలు కొన్ని వేల సంఖ్యలో వచ్చారు. సో నిన్న నుంచి వింగ్స్ ఇండియాకి వీళ్ళకి అనుమతి ఉన్నప్పటికీ కూడా నిన్న చాలా తక్కువ సంఖ్యలోనే వచ్చారు. కానీ ఈ రోజు వీకెండ్ కూడా కలిసి రావడంతో అయితే మనకి వచ్చారు. ఒక్కసారి అందరికి ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇక్కడ ఇంతసేపు ఆకాశ విన్యాసాలు చేసిన అవి ఏవైతే ఉన్నాయో అవి ఏరోబాటిక్స్ అవి చూడండి ఒక్కసారి. అవి ఇంతసేపు కూడా 10-15 నిమిషాల పాటు కూడా ఎయిర్ షో అని అయితే ఇది చేశాయి. సో వీటి కోసమే వేల సంఖ్యలో ప్రతి ఒక్కరు కూడా దీనికోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ విన్యాసాలు ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకునేకుండా కేవలం దాని మీదనే ఇంట్రెస్ట్ పెట్టి మరీ చూస్తుంటారు. ఎందుకంటే అంత అద్భుతంగా ఆకాశంలో విన్యాసాలు చేస్తుంటాయి కాబట్టి. సో చాలా ఆసక్తిగా అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి చూసుకుంటే
వింగ్స్ ఇండియా 2026 అయితే జోరుదారుగా కొనసాగింది, బిజీగా కొనసాగింది. మొదటి 2 రోజులు బిజినెస్కి సంబంధించి అయితే చివరి 2 రోజులు అయితే ఈ పీపుల్తో అయితే ఎక్కువ సంఖ్యలో సందడిగా అయితే మారిందని చెప్పవచ్చు. మొత్తానికి ఇక్కడ జరిగే ఆకాశ విన్యాసాలు కావచ్చు, ఇక్కడ ఎగ్జిబిట్ చేసిన ప్లేన్స్ కావచ్చు, సో ఇవన్నీ కూడా ప్రజలకు ఎంతగానో ఆసక్తిగా అయితే కనిపిస్తున్నాయి. సో ఈ రోజుతో అయితే వింగ్స్ ఇండియా 2026 అయితే ముగియబోతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. O2 స్టూడియో.